ఇదిగో చెరువు కబ్జా, కన్నెత్తి చూడని హైడ్రా. చూడదు, ఎందుకు చూస్తుంది? హైడ్రాకి ఏమైనా గోడలు, రేకుల షెడ్లు ఇవి కనబడతాయి హైడ్రాకి. లేకపోతే వాడు ఎవడన్నా నిస్సహాయుడై ఉండాలి. వాడు కబ్జాలు చేసిన వాడు తెలివిగా కబ్జా చేసినా వాని వెనక ముందు ఎవడు లేకుండా, లేదు ఏదో అధికారులను మేనేజ్ చేసి పైసలు ఉండి అధికారులను మేనేజ్ చేసిన వాడికి ఏమాత్రం రాజకీయంగానో లేకపోతే ఇంకో రకంగానో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడు జోలికి పోరు. ఫినిక్స్ వాడు జోలికి ఎందుకు పోతలేడు? రంగనాథు, రేవంత్ రెడ్డి. ఈ ఫినిక్స్ అనేటోడు గతంలో బీఆర్ఎస్ కేటీఆర్కి బినామీగా ఉన్నాడు. ఆ బినామీ కంపెనీతో ఇప్పుడున్న ప్రభుత్వం లాలుచిపడ్డది. అందులో భాగంగానే వాళ్ళు వాళ్ళ జోలికి పోతలేరు. అంతే కదా. నడి చెరువులో కడుతున్నాడు వాడు, 45 అంతస్తుల బిల్డింగ్ నడి చెరువులో కడుతున్నాడు. మరి ఎట్లా కడుతున్నాడు? నడి చెరువులో ఎవరి ధైర్యంతో కడుతున్నాడు? అసలు ఎలక్షన్స్కి ముందు వాడు కట్టడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇంకా అసలు మరింత వేగవంతం చేసిండు. రాత్రి లేదు పగలు లేదు, 24/7 వేలాది మంది కార్మికులను పెట్టి అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. 24/7. రేపు ఏమంటారు? అంతా అయిపోయి ఆక్యుపై అయిన తర్వాత, అరే అది ఆక్యుపై అయింది, మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం? వాళ్ళ కోర్టుకు వెళ్ళి వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అని చెప్తారు. 22A కింద నిషేధిత జాబితాలో ఉన్నది చెరువు భూమి. చెరువు ఉన్నదా లేదా అని ఎవడని చెప్తాడు గ్రామంలో. పుప్పాల నార్సింగ్లో నార్సింగ్ 2 అనే చెరువు ఉన్నదా లేదా అన్నది గ్రామ ప్రజలను అడిగితే చెప్తారు. ఇప్పుడు అన్ని గ్రామ సభలు పెడుతున్నాడు కదా, అక్కడ కూడా గ్రామం ఉంటుంది కదా, ఆ గ్రామ సభ పెట్టండి, ఇక్కడ చెరువు ఉందా లేదా అని అడగండి. ఇదే ఫినిక్స్ రోడ్ దావోస్లో రాష్ట్రానికి పెట్టుబడులని ఒక డ్రామా ఆడిండు. ఎందుకు? ఈ దొంగ లెక్కలని తప్పించుకుంటాను. రేవంత్ రెడ్డి ఫోటో దిగిండి ఇట్లా అయిపోయానా? ఇంక వాడు చెరువు కబ్జా చేస్తే ఆ చెరువును రాసేయడమేనా? ఇక వాడికి ఎవరిది కంపెనీ? కేటీఆర్ బినామీ కంపెనీ, బినామీలు వీళ్ళంతా. మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? రేవంత్ రెడ్డి కూడా దోస్తులే. పుప్పాలగూడలో చెరువులను చెరబట్టిన ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్ అవినీతిలో మునిగి తేలుతూ బడా నిర్మాణ సంస్థల చేతిలో బందీలైన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. ఒకే రోజు ఒకేసారి ఒకే భూమికి 3 రిజిస్ట్రేషన్లు చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జా కోర్లు. ఇప్పుడు మీరు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి, ఒక ఫ్లాట్ కానీ భూమి కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీకు ఆ సేల్ డీడ్ ఇమీడియట్గా వస్తుందా? సేల్ డీడ్ ఇమీడియట్గా వస్తుందా? ఏమంటాడు ఆయన? తర్వాత రండి అంటాడు. ఒకవేళ అది మార్టిగేజ్ ఉంటే బ్యాంక్ ఆయన వస్తాడు, బ్యాంక్ ఆయన తీసుకుని ఆ బ్యాంక్ ఆయన మనకు ఫోటో పెడితే 3-4 రోజుల తర్వాత మన చేతికి వస్తుంది అది. కానీ ఒకటే రోజు ఒక రిజిస్ట్రేషన్ అయిపోద్ది, మళ్ళీ ఇమీడియట్గా అదే సేల్ డీడ్తో ఇంకొక ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, మళ్ళీ అదే సేల్ డీడ్తో ఇంకొకరికి రిజిస్ట్రేషన్ అయితే ఒకే రోజులో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. సింగిల్ డే 3 రిజిస్ట్రేషన్లు అయితే ఒకటే భూమి. మరి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కావాలా? ఆ సబ్ రిజిస్ట్రార్ మీద కేసు పెట్టరా? ఎవరు తిన్నాడు? ఇలా కింద నుంచి పైదాకా అందరు తిన్నారు దొంగలు. దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన అక్రమార్కులు. కళ్ళెదుటే వేల కోట్ల విలువైన భూములను కొల్లగొడుతున్న ఫినిక్స్ నిర్మాణ సంస్థ. సుమధుర నిర్మాణ సంస్థ పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్మకాలు. అందిన కాడికి దోచుకొని అడ్డదారిలో రెరా అనుమతి ఇచ్చిన అధికారులు. నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన జీవో 1092 బేఖాతరు. ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్పై క్రిమినల్ కేసులు పెట్టాలే, లోపల నూకాలి. ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న సామాజికవేత్తలు. ముఖ్యమంత్రి సాబ్ ఈ చెరువు కబ్జాపై దృష్టి పెట్టండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్స్. ఇతనే చుక్కపల్లి అవినాష్, చుక్కపల్లి సురేష్. ఈ బ్యాచ్ అంతా ఓ మాఫియా. కడుతున్న బిల్డింగ్ ఇది. మనం లొకేషన్కి వెళ్ళినాం కదా, ఒకవేళ ఫినిక్స్ నిర్మాణ సంస్థ చెరువు కబ్జా సక్రమమే అయితే హైడ్రా కూల్చేస్తున్న చెరువు కబ్జాలు అన్నీ అక్రమం ఎలా అవుతాయి అంటున్న హైడ్రా బారిన పడి నష్టపోయిన బాధితులు మాట్లాడుతున్నారట. ఇక్కడ చాలా క్లియర్గా మనం అడిగేది ఏంటంటే, ఈ దాని మీద కేసు వేసింది ఎవరు? లుబ్నా సర్వత్ అనే ఒక సామాజికవేత్త అండ్ పిసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి. యాక్చువల్గా ఏంటంటే ఇదే ఈ సుమధుర పేరుతో ఫినిక్స్ రోడ్ కడుతున్న చెరువులో కట్టిన దీని పక్కనే మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, దానికి ఆనుకొని మై హోమ్ ఉంటుంది. ఆ ఔటర్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేస్తున్నాడని ఆనాడు రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిండు. లుబ్నా సర్వత్ వేసిన పిటిషన్, రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ని కలిపి సుప్రీంకోర్టులో విచారణ చేస్తున్నది కోర్టు. బట్టి విక్రమార్క
తను ప్రకటించిన 100% కబ్జా చేసిన లిస్ట్లో ఇదే చెరువు నార్సింగ్ 2 చెరువు ఉంటుంది. ఎవరు కబ్జా చేస్తుందంటే బట్టి అంటాడు ఫినిక్స్ రోడ్ కబ్జా చేసిందని చెప్తాడు ప్రెస్ మీట్ పెట్టి ఉప ముఖ్యమంత్రి. వారం రోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ బెంచ్ మీదకి వస్తుంది. హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న ఆయన ఎవరు, ఆయన పేరేదో ఉండేగా, సర్ఫరాజ్ అహ్మద్. ఆయన ఏమంటాడు, అసలు ఆడ చెరువే లేదు, తప్పుడు కేసేశ్వరీల మీద వాళ్ళ మీద పెనాల్టీ వేసి పిటిషన్ కొట్టేయండి అని సర్ఫరాజ్ అహ్మద్ ఇంకొక తప్పుడు అఫిడవిట్ సుప్రీంకోర్టుకు సమర్పిస్తాడు. బట్టేమో కబ్జా అయిందంటాడు, రేవంత్ రెడ్డి ఏమో సైలెంట్గా ఉంటాడు, రంగనాథ్ ఏమో తమాషా చూస్తుంటాడు. చెరువులో మాత్రం వాడు 45 అంతస్తులు కట్టుకుంటూ పోతున్నాడు. అసలు ఎవరి పక్షాన ఉన్నారు? అరణ్య రోదన అవుతున్నది, మొత్తుకొని నోరుకరావు అవుతున్నది, ఇంకోటి అవుతున్నది తప్ప ఇట్లా చీమ కుట్టినట్టు కూడా లేదు. దున్నపోతుల మీద వానబడ్డట్టే ఉన్నది. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెరువు స్థలం కబ్జా అయిందని చూపించిన మ్యాప్ ఇది. 2014లో 9 acres 25 గుంటా ఉన్నది టోటల్ ఏరియా. ఎన్క్రోచ్ అయిన ఏరియా 0% ఉండే 2014కి ముందు. 2023లో 9 ఎకరాల 25 గుంటలు మొత్తం కబ్జా అయింది 100%. మరి భట్టి విక్రమార్క మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇగో ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 3 రిజిస్ట్రేషన్లు ఒకే రోజు జరిగినాయి. 3 రిజిస్ట్రేషన్లు ఒకే రోజు జరిగినాయి. ఎట్లా జరుగుతాయి? అసలు ఏ కాలంలో బతుకుతున్నాం మనం, ఎక్కడున్నాము? అండ్ నిన్ననో రెరా అధికారులు నోటీస్ ఇచ్చారు. ఏమని? 31వ తేదీ ఏదోలోగా మీరు మీరు విచారణకు హాజరు కావాలని. ఎవరు? లుబ్నా సర్వత్ గారు వెళ్ళి కంప్లైంట్ చేసి ఉన్నారు దీని మీద. రెరాకి కంప్లైంట్ చేస్తే రెరా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఫినిక్స్ వాళ్ళకి నోటీసులు ఇచ్చేది ఏంటి? ఆడ చెరువు కనిపిస్తూ ఉంటే మొత్తం నూకి అవతల పడేయక ఆ 45 అంతస్తులు కూల్చేయాల్సిందే. ఆడ చెరువును రీస్టోర్ చేయాల్సిందే. అరే ఇంత పెద్ద ప్రెస్ మీట్లు పెట్టే రంగనాథ్ దీని మీద ఎందుకు మాట్లాడాడు? అసలు జర్నలిస్టులు ఎందుకు ఈ చెరువు మీద క్వశ్చన్ అడిగారు? అక్కడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అండ్ రాజకీయ నాయకులు వీళ్ళందరి ప్రమేయంతో ఇంత దర్జాగా ఓపెన్గా అక్కడ కబ్జా జరుగుతున్నది. మరి ఇందులో వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు? మళ్ళీ ఇప్పుడు ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు అనుకుంటారా దీని గురించి? నో. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా? నో. ఎవరు మాట్లాడరు దీని మీద. అందరు కలిసే ఉంటారు ఈ విషయంలో. మాత్రం తేల్చుకోవాల్సింది ప్రజలే. మనం మాట్లాడకపోతే మనం సైలెంట్గా ఉంటే అయిపోయినట్టే తెలంగాణ పని.